హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సిటీకెమ్ ఇండియా లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ గురించి మాట్లాడదాం. ఈ కంపెనీ వచ్చేసి 1992లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్గా ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, ల్యాబొరేటరీస్కి కావాల్సిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్స్ నుంచి బై చేసి వీళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మీద వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు డొమెస్టిక్ అండ్ గ్లోబల్గా. ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ తో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు అల్యూమినియం, స్టీల్ అండ్ సోప్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన స్పెషాలిటీ ఆఫ్ కెమికల్స్ ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ వీటితో పాటుగా కంపెనీ యొక్క కెమికల్ ప్రొడక్ట్స్ వచ్చేసి కాస్టిక్ సోడా ఫ్లేక్స్, సిట్రిక్ యాసిడ్ మోనోహైడ్రేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటి వెరైటీ కైండ్ ఆఫ్ కెమికల్స్ అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ గా. ఈ కంపెనీలో ఇప్పటిదాకా అయితే 9 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 47 crores అండి. ఇందులో 12 crores వీళ్ళు ఐపీఓ ద్వారా రైజ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క టాప్ కస్టమర్స్ నుంచి రెవెన్యూ చూసినట్లయితే టాప్ 1 కస్టమర్స్ నుంచి 46%, టాప్ 5 కస్టమర్స్ నుంచి 95% వస్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ అయితే వీళ్ళ కస్టమర్స్ తో మెయింటైన్ అవ్వట్లేదు. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని కూడా వాళ్ళ గ్యారంటీ ఇవ్వట్లేదు. సో ఇది వచ్చేసి ఫినాన్షియల్ మీద వీళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళ నుంచి ఆర్డర్స్ రాకపోతే మాత్రం ఇన్ ఫ్యూచర్ లో. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క పియర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ మార్జిన్ ప్రకారంగా లిస్టెడ్ పియర్స్ యొక్క కంపెనీసే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద రెవెన్యూ చూసినట్లయితే 2022లో 8,500 lakhs పైగా ఉన్నది. 2024కి అది 960 lakhs గా డిక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుంది. 2023 అండ్ 24కి 200% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ వీళ్ళ యొక్క లోన్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ లోన్ అయితే డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 47 crores, చిన్న కంపెనీ. అండ్ రెవెన్యూ పరంగా మనం కంపేర్ చేసి చూసిన ఈ కంపెనీ యొక్క లిస్ట్ పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఒకసారి ఐపీఓ డీటెయిల్స్ చూసిన తర్వాత ఈ కంపెనీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే డిసెంబర్ 27th ఓపెన్ అయ్యి డిసెంబర్ 31st క్లోజ్ అవుతుంది. వీళ్ళ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share అండి. ప్రైస్ వచ్చేసి 70 per share. లాట్ సైజ్ వచ్చేసి 2000 shares. ఐపీఓ ద్వారా 12 crores అయితే వీళ్ళు రైజ్ చేస్తున్నారు. 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,40,000. ఒకవేళ మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి మార్కెట్ లో అయితే చాలా కాంపిటీషన్ ఉంటది. అండ్ దట్ వీళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయట్లేదు కస్టమర్స్ తో. ఆర్డర్స్ ఒకవేళ రాకపోతే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ వీటితో పాటుగా కంపెనీకి సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ అయితే ఫైల్ అయి ఉన్నాయి కంపెనీ మీద అండ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద. ఆల్మోస్ట్ దగ్గరగా 15 crores పైగా పే చేయాలనేసి అండర్ సెక్షన్ 138 యాక్ట్ కింద. ఇదేమంటే ఏదైనా వీళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడం ఆర్ఎల్స్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉండడం వల్ల వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ పే చేయకపోవడం వల్ల వీళ్ళ మీద అయితే క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ అయితే ఫైల్ అయి ఉన్నాయి. సో ఈ కంపెనీ వచ్చిన వాల్యూస్ తో కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా అయితే కనపడట్లేదు. అండ్ దట్ ఈ కంపెనీ మీద ఎగనెస్ట్ గా సమ్ కేసెస్ అయితే ఫైల్ కూడా అయి ఉన్నాయి. ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ లో మీకు చూపిస్తాను. వీటికి తగ్గట్టుగా అప్డేట్ కూడా ఏమి ఇవ్వలేదండి. సో ఇది ఇంకా నడుస్తుంది కేసు అయితే. అండ్ దీంతో పాటుగా గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ అయితే 43% మెయింటైన్ అవుతుంది. సో నాకు పర్సనల్ గా నాకైతే పార్టిసిపేట్ చేయాలని లేదు ఇలాంటి ఐపీఓస్ లో, ఎందుకంటే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంది. ఒకవేళ మీరు రిటర్న్స్ పరంగా షార్ట్ టర్మ్ పరంగా చూసినట్లయితే మీరు తీసుకునే కాల్ ని బట్టి ఉంటది. సో నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.